అయినా దేనికోసమే ఫార్మాసిటీ? ఆల్రెడీ గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించినాం. ఆడబెట్టు ఫార్మాసిటీ, ఆడ ఫార్మాసిటీ పెట్టగా నేను ఎవరొద్దంటున్నారు? 14,000 ఎకరాల భూమి ఉంది కదా అంటే అక్కడనేమో ఈయన 4th సిటీ కడతారట, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట, తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తూ ఉన్నాడు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. కొత్తగా జహీరాబాద్లో కొడంగల్లో పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఏం చెప్పింది ఇందిరమ్మ? ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి ఈరోజు దళితుల గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తూ ఉన్నాడు. ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఈరోజు రాష్ట్రంలో తలపిస్తూ ఉన్నది. నువ్వు భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన? దళిత గిరిజనులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ పాలన? నేను అడుగుతా ఉన్నా, నిజంగా ఫార్మాసిటీ పెట్టాలి, ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు. ఈ కొడంగల్లో కానీ జహీరాబాద్లో కానీ నువ్వు సేకరించిన భూమిని వెంటనే విడ్రా చేయి. రైతుల భూములు రైతులకు ఉంచు, రైతులను అన్యాయంగా వేధించొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అయినా నీ ప్రాధాన్యత ఏంది? నీ ప్రాధాన్యత అదాని, నీ ప్రాధాన్యత నీ తమ్ముళ్ళు, నీ ప్రాధాన్యత నీ అల్లుళ్ళు, అంతే తప్ప నీకు గిరిజనులు పట్టది, దళితులు పట్టది, పేదలు పట్టది. నువ్వు నీ అల్లుళ్ళ కోసమో అదానీ కోసమో అంబానీల కోసం పేదల భూములు గుంజుకొని ఇవాళ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ దళిత గిరిజన రైతుల పక్షాన నిలబడుతుంది, పేదల పక్షాన నిలబడుతుంది. ఇవాళ నీ కుట్రేంది? నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు మా కేటీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నావు. మేము చేసినామా? ఆ రోజు మల్లన్న సాగర్లో భూమి పోయే వాళ్ళ మీద నువ్వు కానీ